పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రామ్జీ ఆయుర్వేద, కాకినాడ. ప్రతి ఎపిసోడులోనూ సిద్ధ వైద్యం యొక్క గొప్పతనాన్ని, సిద్ధుల యొక్క విజ్ఞానాన్ని, అలాగే సిద్ధులు చేసినటువంటి అనేక కార్యాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈనాటి మన కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకుందాము. దానితో పాటుగా ఒక విషయం మీద సిద్ధులు చేసినటువంటి ప్రయోగానికి సంబంధించినటువంటి మూలికా సంబంధమైనటువంటి విషయాలు చెప్పుకుందాము. అలాగే దైనందిన జీవితంలో ఆ ఉపయోగాలని మనం ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందో కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సిద్ధులు చేసేటువంటి ఒక్కొక్క విషయము చాలా నిగూఢమైనటువంటి, నిష్పక్షపాతమైనటువంటి ఆలోచన ధోరణి వాళ్ళకి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వారు ప్రకృతికి అతీతులు, కాలానికి అతీతులు, శీతోష్ణ సుఖదుఖాదులకు అతీతులే. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యం అనేటువంటి అరిషడ్వర్గాల్ని జయించిన వారు మాత్రమే సిద్ధులని చెప్పగలుగుతారు. కానీ సాధారణంగా శైవ సాంప్రదాయంలో ఒక ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, ఎవరైతే ఈ సిద్ధత్వాన్ని పొందుతారో వారికి ఒక కొంచెం అహంకారం ఉండేటువంటి అవకాశం లేకపోలేదు. నిజానికి అహంకారము అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి సృష్టిలో మసలలేడు, లేదా గొప్పవాడి కింద చలామణి కాలేడు. కాబట్టి సిద్ధులు ప్రకృతి మాయ చేత ఒక్కొక్కసారి లోబడి అహంకరించటం అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఉదాహరణకి, ఈ పని నేనే చేయగలను, నేను మాత్రమే చేయగలను, లేదా నేను తప్ప ఇంకెవరూ చేయలేరు అనేటువంటి అహంకార స్థితిలోకి కూడా ఒక్కొక్క సిద్ధుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగ జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆ సిద్ధుని చుట్టూ ఉండేటువంటి భజన పరులు, లేదా వాళ్ళు అధికంగా ఆయన్ని పొగడడం చేత, లేదా దైవశక్తిని ఆపాదింప చేయటం చేత, లేదా సిద్ధుల్ని తప్పుదారి పట్టించటానికి, అంటే సిద్ధుడికి సాధారణంగా సమభావం ఉంటుంది, కానీ చుట్టూ చేరినటువంటి వ్యక్తుల యొక్క స్వభావాల చేత ఒక్కొక్కసారి సిద్ధుడు కూడా ప్రేరేపించబడతాడు. అది కామమై అవ్వచ్చు, మదం అవ్వచ్చు, మాత్సర్యం కూడా అవ్వచ్చు. అంటే అరిషడ్ వర్గాలని ఒక్కొక్కసారి సిద్ధుడు ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. ఎందుకనంటే సాధారణంగా సన్యాసులకి, సిద్ధులకి లోకంలో ఉన్నవారితో పని లేదు. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది సిద్ధులు బహిరంగంగానే తిరుగుతూ ఉన్నారు. బహుశా కాలధర్మం కావచ్చునేమో. చాలామంది సన్యాసులు కూడా ఒక చాతుర్మాస వ్రత దీక్షలో తప్ప 24 గంటల కాలంలో ఒక ఊర్లో కానీ, ఒక ఇంటిలో కానీ, లేదా ఒక నివాస స్థానంలో కానీ ఉండకూడదనేటువంటిది సన్యాస నియమం ఎలాగో, అదేవిధంగా ఒక సిద్ధుడు సిద్ధత్వం పొందిన తర్వాత ప్రత్యేకమైనటువంటి స్థలాలలో ఉండటం అనేటువంటిది చెయ్యకూడదు, జరగకూడదు. ఇలా జరిగినటువంటి పరిస్థితుల్లో అతనికి భజన పరుల యొక్క స్థితి ఎక్కువ అవ్వడం వల్ల అరిషడ్వర్గాలు ఆయన్ని ఖచ్చితంగా ప్రేరేపణ చేస్తాయి. తత్ఫలితంగా అతను అరిషడ్వర్గాలకి బానిస అవుతాడు. సన్యాసి కానీ, సిద్ధుడు కానీ వారికి ప్రకృతితో కానీ, ప్రకృతితో ఉండేటువంటి జనాలతో కానీ వారికి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు. కానీ సంబంధ బాంధవ్యాలు ఉండకూడనటువంటి ఈ సిద్ధులు ప్రకృతి యొక్క మాయ చేత, చుట్టూ ఉండేటువంటి జనాల యొక్క ప్రేరణ చేత సిద్ధత్వంలో ఒక చూపాసి అజ్ఞానం చేరుతుంది. అజ్ఞానం ఎప్పుడైతే చేరిందో వారికి అహంకారం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే అహంకారం పెరిగిందో ఏదైనా చేయగలనటువంటి స్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిద్ధుడు ఏ రోజు కూడా
ప్రపంచంలో జరిగేటువంటి విషయాలను కానీ ప్రాపంచికమైనటువంటి విషయ వాసనల మధ్య అతను ఉండకుండా ఏ రోజుకు ఆ రోజు తన యొక్క ఆలోచనల్ని, బుద్ధిని, మనస్సుని, ఆత్మని, శరీరాన్ని నిర్మలంగా చేసుకోవాలి. అంటే మాలిన్యరహితంగా చేసుకోవాలి. ఇది ప్రతి సిద్ధుడికి తెలిసినటువంటి విషయమే. సామాన్య జనాలకి అర్థమవ్వాలని, సిద్ధుల్ని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పడం కోసం నేను ఈ ఎపిసోడులో ఇంత వివరణ ఇవ్వడం జరిగింది. సిద్ధులని సాక్షాత్తు శివస్వరూపం కిందను, బ్రహ్మస్వరూపం కిందను, విష్ణు స్వరూపం కిందను, త్రిమూర్తాత్మక స్వరూపం కిందను కనుక మనం అనుకున్నట్లయితే ఈ యొక్క సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు సామాన్య జనాలకి అర్థమవుతాయి. సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చాలామందికి ఇబ్బందికరంగా ఉండేటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదే ఎలర్జీ అనేటువంటి సమస్య. ఎలర్జీ అనేటువంటిది సాధారణంగా ఎందుకు వస్తుంది అంటే, పడనటువంటి తత్వం శరీరంలోకి వెళ్ళినప్పుడు కానీ, శరీరం లోపల అధికమైనటువంటి మలినాలు చేరిక వల్ల కానీ, విసర్జక వ్యవస్థ అనేటువంటిది సరిగ్గా పనిచేయకపోవడం. ఉదాహరణకి లివర్ కానీ, కిడ్నీ కానీ, అలాగే రక్తం కానీ, అలాగే చర్మం కానీ. విసర్జక అవయవాలలో ప్రధానమైనటువంటి అవయవం ఏమిటంటే మనందరికీ తెలిసినటువంటివి మలద్వారము, మూత్రద్వారమే తెలుసు. కానీ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అనేటువంటి వాటితో పాటు అత్యంత పెద్దదైనటువంటి విసర్జక అవయవం ఏది అంటే ఖచ్చితంగా చర్మమే. సో అత్యంత పెద్దదైనటువంటి ఈ చర్మానికి సంబంధించినటువంటి అలర్జీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ముక్కుకు సంబంధించినటువంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులలోనే ఎక్కువగా ఎలర్జీ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. కానీ చర్మానికి కానీ మిగతా భాగాలకు కానీ పడినటువంటి తత్వం ఒకటి ఉంటుంది. దాన్ని మనం సాధారణంగా ఏమంటామంటే చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీస్ అని పిలుస్తుంటాం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది గజ్జి, చిడుము, తామర, అలాగే సోరియాసిస్ లాంటివి, అనేక రకాలైనటువంటి అంటే ఎగ్జిమాలని చెప్పబడేటువంటివి, అలాగే పామ, కుష్టు, కండు ఇలాంటి పేర్లతో వివిధ రకాలుగా మనకి ఈ ఆయుర్వేద సిద్ధ గ్రంథాలలో మనం చదువుకుంటూ ఉంటాం. చాలామంది వీటి గురించి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేసి ఉన్నారు. అనేక రకాలైనటువంటి పుస్తకాలలో వీటికి సంబంధించినటువంటి ప్రయోగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చికిత్స చెయ్యకుండా అలాగ కాలయాపన చేసినప్పుడు సాధారణంగా అది అసాధ్యమైనటువంటి రోగం కింద ప్రతి రోగము కూడా మారుతుంది. కాబట్టి ప్రారంభ దశలోనే చికిత్స చేసేటువంటి స్థితి మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాధి నుంచి, అది ఏ వ్యాధి అయినా సరే, మంచి ఉపశమనం పొందటానికి అవకాశం ఉంటుంది. చికిత్స కన్నా ముఖ్యమైనటువంటిది నిర్ధారణ. అంటే వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత చికిత్స అనేటువంటిది చాలా తేలికైన పని. ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే వ్యాధి నిర్ధారణ. ఆ వ్యాధి నిర్ధారణ ఫలానా విషయం వల్ల, లేదా పలానా తత్వం వల్ల, పలానా గుణం వల్ల, పలానా ప్రభావం వల్ల, పలానా కర్మ వల్ల గనక మనం నిర్ధారణ చేసుకున్నట్లయితే చికిత్స చేయటం అనేటువంటిది చాలా ఈజీగా జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, చిట్కాలు అనేటువంటివి తాత్కాలికమైనటువంటి ఉపశాంతిని, శాశ్వతమైన శాంతిని కూడా కలిగించగలవు. ఇప్పుడు రోగం యొక్క నిర్ధారణ ఖచ్చితంగా జరిగినప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి చిడుము, గజ్జి లాంటి చర్మవ్యాధులు, అలాగే సోరియాసిస్కు సంబంధించినటువంటి చర్మవ్యాధులు, బొల్లు, కుష్టి లాంటి చర్మవ్యాధులలోనూ అనేక రకాలైనటువంటి మూలికలని మనము సిద్ధ వైద్యంలో వాడుతూ ఉన్నాం. ఈనాటి మన ఎపిసోడులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, చిడుము, గజ్జికి సంబంధించినటువంటి
కొన్ని సిద్ధ వైద్యంలో ఉండేటువంటి చిట్కాల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తికి సర్పి అంటే అగ్ని సర్పి లాంటి రోగాలు కలిగినప్పుడు, అంటే చర్మం మీద చిన్న ఒక ప్యాచెస్ లాగా వస్తుంది, చిన్న 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 బుడుపులు వస్తాయి, విపరీతమైనటువంటి మంట, సలుపు, బాధ కలుగుతాయి. ఇలా కలిగినప్పుడు సాధారణంగా ప్రయోగించవలసినటువంటి ఔషధం ఏమిటి అంటే ప్రతి ఇంటిలో ఉండేటువంటి కొబ్బరి నూనె. ఆ కొబ్బరి నూనెలో కొద్దిగా ముద్దాత కర్పూరం కలిపి, ఎలా కలపాలి? కొబ్బరి నూనె కొద్దిగా వేడి చేసి అందులో ఒక పిసరు ముద్దాత కర్పూరం కలుపుకొని అస్తమాటు రాస్తూ ఉన్నట్లయితే, ఆరారా రాస్తున్నట్లయితే సర్పి వల్ల కలిగినటువంటి మంట అలాగే దురద లాంటివి తగ్గుతాయి. అంతేకాకుండా మన ఇళ్లలో హిందూ సాంప్రదాయంలో గంధం అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా వాడతాం. ఈ గంధాన్ని ఆ గంధపు చెక్క సాన మీద అరగదీసి ఆ చెక్క గంధాన్ని కొద్దిగా మనకి గులాబీ అర్కం కానీ లేదా తేనీరుతో కానీ శుభ్రంగా అరగదీసి అందులో ముద్దాత కర్పూరం కలుపుకొని ఎక్కడైతే సర్పి మచ్చ ఉందో ఆ ప్రాంతంలో 1-3 సార్లు, అంటే రోజుకి 4-5 సార్లు కనుక పైన లేపనం చేసినప్పుడు సర్పి రోగం వల్ల కలిగినటువంటి బాధ, మంట, దురద ఇవి తగ్గుతాయి. సర్పి రోగం ఉండేటువంటి వాళ్ళు సాధారణంగా చేయవలసిన పని ఏమిటంటే నీసు మాంసాలు తినకూడదు, అంటే జాంగల మాంసాలని నిషిద్ధం. అంతేకాకుండా పిత్తాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, చలవ చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. పులిసినటువంటి పెరుగు తీసుకోకూడదు, పలచనైనటువంటి మజ్జిగ లేదా పాలు తీసుకోవాలి. సర్పి వ్యాధిలో ఇంకొక మంచి సిద్ధ వైద్య చికిత్సని ఇప్పుడు మనం చూద్దాం. ఈ చికిత్సకి కావాల్సింది ఏమీ కాదు, మన పెరటులో ఉండేటువంటి గరిక లేదా దర్భగడ్డి అని ఉంటుంది కదా, ఈ దర్భగడ్డిని వాడుకున్నట్లయితే గజ్జి, చిడుము లాంటి చర్మ వ్యాధులతో పాటు సర్పి రోగం కూడా తగ్గుతుంది. ఎలాగంటే ఈ గరిక గడ్డి యొక్క లేత చిగురుల్ని బాగా దంచి ముద్ద కింద చేసుకుని దాన్ని ఒక తెల్లని గుడ్డలో వేసి పిండి ఆ వచ్చినటువంటి రసానికి ఆర్త కర్పూరం కలుపుకొని రోజు శరీరం మీద ఎక్కడైతే సర్పి ఉంటుందో ఆ ప్రాంతంలో అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సర్పి రోగం వల్ల కలిగినటువంటి బాధ ఉపశమనం అవుతుంది. మరొక సిద్ధ వైద్య చికిత్సను కూడా ఇప్పుడు మనం చూద్దాం. చాలా ఇళ్ళ దగ్గర గానుగ చెట్టు లేదా కానుగ చెట్టు అనేటువంటిది ఉంటుంది. ఈ గానుగ చెట్టు యొక్క ఆకు, కాయ, అలాగే గానుగ నూనె అంటే కానుగ నూనె. గానుగ నూనె అంటే నువ్వుల నూనెని చాలామందికి తెలుసు. కానుగ నూనె అంటే ఆ కానుగ చెట్టు యొక్క కాయ నుంచి తీయబడినటువంటి తైలం. దీనికి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. సర్పి మీద కనుక ఈ కానుగ నూనె రోజు రాస్తున్నట్లయితే సర్పి రోగం అనేటువంటిది 10-15 రోజుల్లోనే తగ్గుతుంది. కానుగ నూనె దొరకనటువంటి వాళ్ళు కానుగ కాయని గంధం కింద తీసుకుని అలాగే ముద్దాత కర్పూరం కలుపుకొని రాసుకోవడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా కానుగ ఆకుని, కానుగ బెరడును కూడా వాడుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్లు చప్పిడి పథ్యము కానీ, తేలికపాటి ఆహారం కానీ, నియమబద్ధమైనటువంటి చర్యలు కానీ చేయాలి. ఉద్రేకపరమైనటువంటి చర్యలు కానీ, ఉద్రేకం కలిగించేటువంటి ఆహారం కానీ, విహారం కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ సర్పి రోగులు ప్రవర్తించకూడదు, చేయకూడదు. కాబట్టి సర్పి రోగము తగ్గిన తరువాత కనీసము 3 నెలలు పథ్యాన్ని అవలంబించాలి. వంకాయ, గోంగూర, చింతకాయ, అలాగే మసాలా దినుసులు, పెరుగు, ఇలాగా పైత్యాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలని విసర్జించటం సర్వే సర్వత్రా ఉత్తమమైనటువంటిది. మరి
మీ అందరికీ తెలిసినటువంటి పానకాలలో మనకి సర్పిరోగం తగ్గించేటువంటి పానకం కూడా ఉంది. దాన్ని మన వాళ్ళు సుగంధి రసాయనం అని, సుగంధి పానకం అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా వేసవకాలంలో చల్లదనాన్ని ఇచ్చేటువంటి పానకాలలో ప్రధానమైనటువంటి పానకము మనకి సుగంధి పానకము. దీన్ని అనేక రకాలైనటువంటి పేర్లతో మనకి లభ్యమవుతుంది. దీంతో పాటుగా ఉసిరాసవ, చందనాసవ అనేటువంటి మందులు ఆయుర్వేద సిద్ధ వైద్య గ్రంథాలలో కూడా మనకు లభ్యమవుతున్నాయి. అలాగే మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. ఇవి చర్మానికి సంబంధించినటువంటి వేడిని, అలాగే చర్మ వ్యాధుల్లో సర్పిరోగాన్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి వాడేటప్పుడు డోసు అంటే ఆసవారిష్టాలు అయితే 10 ml ఆసవము, 20 ml నీరు కలిపి తీసుకున్నట్లయితే, అంటే రోజు 3 పూట్ల తీసుకుంటూ అయినా ఆయుర్వేద మందులు, ఉదాహరణకి వ్యాధిహరణ రసం అని కానీ, ఆరోగ్యవర్ధిని వట్టని కానీ, గంధక రసాయనం అని కానీ, ఆ మందులని వైద్యుని పర్యవేక్షణలో కనుక వాడినట్లయితే కొన్ని రోజుల్లోనే సర్పిరోగం అనేటువంటిది సమూలంగా హరిస్తుంది. దీనితో పాటుగా మధుస్నూహి రసాయనాన్ని కూడా వాడుకోవచ్చు. అంటే మందులు ఉన్నాయి, చిట్కాలు ఉన్నాయి. మరి మనకి చాలామందికి ఇష్టమైనది ఏంటంటే ఒక క్షారం కానీ లవణం కానీ వాడుకోవచ్చా అంటే, సిద్ధ వైద్యం అంటే అందరికీ ఏం తెలుస్తుందంటే మూలికలే కాదు, మెటల్స్, మినరల్స్ అని కూడా మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి మినరల్ ఈ చర్మ వ్యాధుల్లో చిడుము లాంటివి తగ్గించడానికి ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్తుంది మన సిద్ధ వైద్య శాస్త్రం. మీ అందరికీ తెలిసినటువంటి మినరల్ ఏమిటంటే వెలిగారము. దాన్నే మనకి బోరాక్స్ అనేటువంటి పేరుతోనూ, సోడియం బోరేట్ పేరుతోనూ మనకి బయట లభ్యం అవుతుంది. ఈ బోరాక్స్ని కొద్దిగా తీసుకుని ఇనప మూకుల్లో కానీ మట్టి మూకుల్లో కానీ వేసి శుభ్రంగా దాన్ని వేపాలి. వేపినప్పుడు అది బాగా పొంగుతుంది. ఇలా పొంగినటువంటి ఈ వెలిగారాన్ని కొబ్బరి నూనెలో గనక కలుపుకుని, అంటే ఒక పేస్ట్ మాదిరిగా చేసుకుని కొబ్బరి నూనెలో కలుపుకుని ఆ లేపాన్ని కనుక ఎక్కడైతే సర్పి ఉందో ఆ ప్రాంతంలో రోజు అప్లై చేసినట్లయితే మూలికలలో 20 రోజుల్లో తగ్గేటువంటి ఆ సర్పిరోగము కేవలం 10 రోజుల్లోనే తగ్గుతుంది. అంతేకాకుండా ఒక మినరల్, ఒక ప్లాంటు కలిపి కూడా ఈ సర్పిరోగానికి వైద్యం చేసుకోవచ్చు. అది ఎలాగంటే, దీపావళి కాలంలో మనకి గంధకం అని దొరుకుతుంది. ఈ గంధకము అనేటువంటి దాన్ని మురుకొండాకు అనేటువంటి, అంటే కుప్పెంట, మురిపిండ, పిప్పింట అనేటువంటి పేర్లతో కలిగినటువంటి మొక్క మనకందరికీ తెలుసు. హరిత మంజరి పేరుతోనూ, అకాలిఫా ఇండికా అనేటువంటి పేర్లతోనూ మనకి మన పాటి పెరటల మీద దొరికేటువంటి అద్భుతమైన మొక్క. ఈ మొక్క యొక్క రసంతో గంధకాన్ని, అంటే శుద్ధ గంధకం అవసరం లేదు, బయట దొరికేటువంటి చిలకరెక్కల గంధకాన్ని తీసుకుని ఒక చిటికెడు మోతాదు ఆకు రసంలో వేసి బాగా నూరి ఎక్కడైతే సర్పి ఉందో ఆ సర్పి ప్రాంతంలో రోజుకి ఒకసారి చొప్పున 5 రోజులు వాడితే సర్పి సంబంధించినటువంటి ఆ క్రిమి దోషం అనేటువంటిది ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అనేక రకాలైనటువంటి విభిన్న ప్రక్రియలు సర్పి రోగానికి సంబంధించి మనకి సిద్ధులు చెప్పడం జరిగింది. అంటే ఒక రోగానికి సంబంధించి మూలిక చెప్పారు, పథ్యం చెప్పారు, ఆహార విహారాదులు కూడా చెప్పారు. దాంతోపాటుగా ప్రకృతిలో ఉన్నటువంటి మినరల్స్ చెప్పారు, అలాగే మెటల్స్ చెప్పారు. అంటే వ్యాధి ఒకటే అయినప్పటికీ విభిన్న రకాలైనటువంటి చికిత్సలని చెప్పటము అనేటువంటిది సిద్ధ వైద్యుల యొక్క గొప్పతనం. అంటే మనం ఈరోజు ప్రత్యేకమైనటువంటి బ్రాంచుల కింద చదువుకునేటువంటి ఈ వైద్య విధానం ఏదైతే ఉందో, పూర్వకాలంలో ఒకే వైద్యుడు విభిన్న రకాలైనటువంటి చికిత్సలను సమర్థవంతంగా చేసేటువంటి వాడు. అంతేకాకుండా ప్రతి వస్తువు మీద అతనికి ప్రత్యేకమైనటువంటి పట్టు ఉండేది. ఈ మధ్యకాలంలో ప్రత్యేకమైనటువంటి చర్మ వ్యాధులకు సంబంధించి డెర్మటాలజిస్ట్ అని,
చెవి ముక్కు గొంతుకు సంబంధించేమో ఈఎన్టీ అని ప్రత్యేకంగా విడివిడిగా ఆ యొక్క శాఖల్ని అభివృద్ధి పరిచారు. దీనివల్ల చికిత్సా సౌలభ్యం దొరుకుతుంది, కానీ పరిపూర్ణ చికిత్స దొరకడం అనేటువంటిది జరగదు. ఎందుకనంటే కేవలము శరీరము అంటే ఒక పార్ట్ కాదు, సమిష్టి భాగాల యొక్క అనేక భాగాల యొక్క సమూహం. కాబట్టి సిద్ధులు శరీరం యొక్క అన్ని భాగాల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని భాగాల మధ్య సమన్వయం చెడిపోకుండా, అన్ని భాగాలలోకి వికృతి కలగకుండా కేవలము మనము ఒకే భాగంలో ఏ విధంగా వైద్యము లేదా ఆరోగ్యాన్ని కలిగించాలి అనేటువంటి తపన పరిపూర్ణమైనటువంటి దృష్టితో చూసేవారు. కాబట్టి సిద్ధ వైద్యం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటి వైద్యాలలో ఒక వైద్యం కింద చెప్పబడుతుంది. మనకి మూలికా యోగాలలోనూ అలాగే మినరల్స్ మెటల్స్ సంబంధించినటువంటి యోగాలలోనూ మనకి ఈ సిద్ధ వైద్యం యొక్క అనేకమైనటువంటి ప్రయోగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ఈ ఉంగరాల్లో ధరించేటువంటి జంగాలి పచ్చ అంటే బుధుడు అధిపతి అయినటువంటి ఈ జంగాలి పచ్చకు సంబంధించినటువంటిది కూడా ఈ సర్పిరోగంలో వాడతారు. అది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేయట్లేదు. అంటే మనులు కూడా వీళ్ళు వాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. జంగాలి పచ్చ గనక దొరికినట్లయితే లేదా రాజావర్తము, ఈ రాజావర్తము జంగాలి పచ్చ అనేటువంటివి స్టోన్స్ కింద అంటే ఉంగరాలలో స్టోన్స్ కింద వాడటం అనేటువంటి జరుగుతుంది. ఆ స్టోన్లో వచ్చేటువంటి వైబ్రేషన్ వల్ల శరీరంలో ఉన్నటువంటి ఆ దోషాన్ని తగ్గించే క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి రత్నధారణ అనేటువంటిది ప్రత్యేకంగా సిద్ధులు చెప్పడం జరిగింది. కాబట్టి జంగాలి పచ్చ గనక ఒకవేళ దొరికినట్లయితే ఈ జంగాలి పచ్చని గరిక వేల రసంలో కానీ, తేరుమణి ఆకు రసంలో కానీ, జిల్లేడు పాలతో కానీ లేదా వివిధ రకాలైనటువంటి ప్రక్రియలతో కానీ దాన్ని భస్మం చేసుకుని దాన్ని చిటికడు మోతాదు తేనె లేదా నెయ్యి అనేటువంటి దాంతో, అంటే వారి తత్వాన్ని బట్టి అనుపానం ఉంటుంది కాబట్టి ఆ తత్వాన్ని అనుసరించి వాళ్ళు ఆ జంగాలి పచ్చ తీసుకున్నట్లయితే సర్పరోగం తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ ఇలాగే చెప్పడం జరిగింది. ఉదాహరణకి మంత్రశాస్త్రంతో కూడా ఈ సర్పరోగాన్ని తగ్గించేటువంటి సిద్ధులు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ గరికను ఆ సర్పున ప్రాంతంలో తిప్పుతూ వాళ్ళ గురువు చెప్పినటువంటి మంత్రంతో ఆ సర్పరోగాన్ని తగ్గించినటువంటి వారు చాలామంది ఉన్నారు. మనకి అగ్గిసప్పి, పొడసప్పి, తెల్లసర్పి అనేక రకాలైనటువంటి సర్పరోగాలు ఉన్నాయి మనకి. ఆ సర్పరోగాలన్నీ కూడా తగ్గించేటువంటి సిద్ధ మంత్రాలు తెలిసినటువంటి సిద్ధులు పల్లెటూరులో చాలామంది ఉన్నారు. అలాగే తంత్రాలతో కూడా ఈ సర్పిరోగాన్ని తగ్గించేటువంటి గనులు లేకపోలేదు. ఈ తంత్రాలలో ప్రధానమైనటువంటి తంత్రం ఏమిటంటే గరిక లేదా వినాయకుడిని పూజ చేయటం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి తాంత్రిక విధానము. అంతేకాకుండా తెల్ల జిల్లేడు సంబంధించినటువంటి చెట్టుకు సంబంధించినటువంటి తంత్రము. ఈ విధానాలలో సర్పిరోగము ఖచ్చితంగా తగ్గుతుంది. మీ అందరికీ తెలుసో లేదో, గాడిద గడప అనేటువంటి ఒక మూలిక ఉంది. దాని బసేంద్రి అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ గాడిద గడప యొక్క ఆకు రసాన్ని కనుక రెగ్యులర్గా పూస్తే 4-5 రోజుల్లోనే సర్పరోగం పోతుంది. చిడుము, గజ్జి లాంటి రోగాలు కూడా పోతాయి. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే, అయ్య బాబోయ్ ఇన్ని చికిత్సలు ఉన్నాయి కదా, మరి మనకి ఏ చికిత్స పడుతుంది? నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, చికిత్స అనేటువంటిది సెకండరీ. ముందు మన శరీర తత్వం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. మన శరీర తత్వం ఏమిటో తెలుసుకున్న తర్వాత వ్యాధి ఏ తత్వంలోనికి చెందిందో తెలుసుకోవాలి. శరీరం యొక్క తత్వము, వ్యాధి యొక్క తత్వం తెలుసుకున్న తర్వాత ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎటువంటి మూలిక ఉంది, ఎటువంటి మినరల్ ఉంది, ఎటువంటి ధాతువులో ఈ రెండింటినీ చెడగొట్టకుండా సమన్వయపరిచేటువంటి క్యాపబిలిటీ ఉంది,
లేదా ఆ రోగంలో ఆ తత్వంలో ఏ మూలిక అద్భుతంగా పనిచేస్తుందో అది మాత్రమే మందు కింద మనం నిర్ధారణ చేసుకోవాలి. అలాగే నిర్ధారణ చేస్తారు సిద్ధులు. ఏది చేయటం వల్ల దోషము ఉపశాంతి అవుతుందో, రోగము తగ్గుతుందో అటువంటి ఆహారము, విహారము, పానీయము, పథ్యము అనేటువంటివి సిద్ధ వైద్యంలో చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సిద్ధ వైద్యం చేయించుకునేటువంటి వారు ఎక్కువగా సిద్ధుల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు ఉన్నటువంటిది ఆ పరిస్థితిని, అంటే సర్పి లాంటి రోగాలు కావచ్చు, దీర్ఘ రోగాలు కావచ్చు, తరుణ వ్యాధులు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా సిద్ధ వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక పేపర్ మీద మీ ఇబ్బందులన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు అది ఎలాగొచ్చిందో కూడా రాసుకోండి. ఆ విధానాన్ని లేదా మీరు రాసుకున్నటువంటి ఆ పద్ధతిని ఒకసారి ఆయనకి ఇవ్వడమో లేకపోతే మీరు చెప్పగలిగితే చెప్పడమో చేస్తే ఏమవుతుంది, ఏ విధంగా ఆ వ్యాధి వచ్చిందో ఆ సిద్ధుడు తెలుసుకోవడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని చెప్పవచ్చు, కొన్ని చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే అనేక పరిస్థితుల వల్ల మనము అన్ని విషయాల్ని ఎదటి వాళ్ళకి చెప్పలేము. ఒకవేళ ఎదటి వాళ్ళకి మనం చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో లేదో. కాబట్టి ముందుగానే ఒక చీటీ ఒకటి రాసుకుని ఆ సిద్ధుని దగ్గరికి వెళ్ళి వారికి ఆ చీటీ అందజేసినట్లయితే, అంటే చాలామంది సిద్ధులు మౌన వ్రతాన్ని అవలంబించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి లేదా సమయాభావం వల్ల వాళ్ళు మీరు చెప్పినటువంటి విషయాల్ని, అంటే మీరు సూటిగా విషయం చెప్పకుండా ఇంట్లో విషయాలు బయట విషయాలు చెప్తారు కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకోవటం కోసం కూడా ఇలా చీటీ రాసుకుని చెప్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మన ఎపిసోడులో సిద్ధుల యొక్క కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకున్నాము. అలాగే సర్పిరోగం యొక్క విశేషాలు, ఔషధ ఉపయోగాలు, ఔషధ చికిత్సలు, చిట్కాలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలకు సంబంధించినటువంటి విశేషాలు కూడా మనం తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడులో మరొక కొత్త విషయంతో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం. నమస్కారం, మీ రామ్జీ.